విశ్వాసం గెలిచిన క్షణం. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ శుభవచనం. ప్రియ స్నేహిత, సర్వలోకనాథుడైన యెహోవా గురించి మనం ధ్యానిద్దాం. ఒక రాజు ఉన్నాడు. తన రాజ్యం అంతా తన చేతిలోనే ఉందని గర్వపడ్డాడు. నా శక్తితోనే ఈ రాజ్యం నిలుస్తోంది, నా ఆజ్ఞ లేకపోతే ఒక్కరికి జీవం ఉండదు అని చెప్పాడు. కానీ ఒక క్షణం అతనికి గుండెపోటు వచ్చింది. వైద్యులు, సైన్యం, ధనం ఎవ్వరి చేతిలోనూ ప్రాణం నిలవలేదు. ఆ రాజు మరణించాడు. ప్రజలు అప్పుడు ఒక సత్యాన్ని గుర్తించారు. రాజు గొప్పవాడు కాదు, రాజుపై అధికారం కలవాడు యెహోవా మాత్రమే సర్వలోకనాథుడు. బైబిల్ చెప్తుంది, భూమి యెహోవాదే, దానిలోనున్న సమస్తము ఆయనదే. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం. మన శ్వాస కూడా ఆయన చేతిలోనే ఉంది. మనం ఎన్ని బలహీనతల్లో ఉన్నా ఆయన చేతిలో బలమైన సైన్యము కన్నా గొప్ప శక్తి ఉంది. అందుకే స్నేహిత, మనం ఆధారపడవలసింది మన జ్ఞానం మీద, మన డబ్బు మీద, మన స్థానం మీద కాదు, సర్వలోకనాథుడైన యెహోవా పైనే. మన కష్టాలలో ఆయనే ధైర్యం, మన భయాలలో ఆయనే రక్షణ, మన లోటులో ఆయనే సమృద్ధి. ఆయనను గట్టిగా పట్టుకున్నవాడు ఎప్పటికీ కూలిపోడు. కాబట్టి ఈరోజు మనం ఇలా ప్రార్థిద్దాం. ప్రభువా, నీవు సర్వలోకనాథుడవు. నా జీవితం, నా ఇల్లు, నా భవిష్యత్తు అంతా నీ చేతిలోనే. నీవు నడిపించుము, నీవు నిలుపుము అని నిన్నే అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. యేసు నామమున ఆమేన్. దేవునికే మహిమ.